పసునూరి దయాకర్ క్రమశిక్షణకు మారుపేరు. ఎంత ఎత్తుకెళ్లినా గర్వం లేని సాధారణ వ్యక్తి మనస్తత్వం. ప్రజల పట్ల గౌరవం, జనం కోసమే జననం, నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం. ప్రజల శ్రేయస్సే ఆయనకి ఇష్టం. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని కేసీఆర్ వెంట నడిచి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొంది నేడు 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఉద్యమకారుడు. ఆయనే వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. ఒకప్పుడు ఒక సాధారణ కార్యకర్త, ఒక సాధారణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వరంగల్ నుంచి 16వ లోక్సభకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నుంచి ప్రస్తుత 17వ లోక్సభ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన లోక్సభ సభ్యుడు పసునూరి దయాకర్ వరంగల్ జిల్లా సంగం మండలంలోని బొల్లికుంట గ్రామంలో పసునూరి కమలమ్మ ప్రకాశం దంపతులకు 1967 ఆగస్టు 2న జన్మించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో BA ఫైన్స్ ఆర్ట్స్ చదివారు. అయితే ఆయన వృత్తిరీత్యా చిత్రకారుడు. అంతేకాదు తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త. దయాకర్కు 1995 డిసెంబర్ 4న జయవాణితో వివాహం జరిగింది. వారికి 2 కుమారులు రోనీ భరత్, ప్రీతం ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీ ముందు వృత్తి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి సేవలందించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 2001 నుంచి 2009 వరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యకర్తగా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆరూరి రమేష్ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయాకర్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల పట్టు సడలని విధేయతతో ఉన్నారు. నమ్మిన సిద్ధాంతం కేసీఆర్ నాయకత్వంతో అలా ముందుకు సాగారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్కు టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఆయన ఆ విగ్రహం తయారీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన్ననలు పొందారు. ఈ నేపథ్యంలో పసునూరి దయాకర్కు 2015 వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ఒక వరంలా మారింది. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించడమే కాదు, ఆ పోరు ఒక సంచలనంగా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది, ఒక విజయాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర చరిత్రలో భారీ మెజారిటీ నమోదై దేశవ్యాప్తంగా చర్చకొచ్చింది. ఆ ఎన్నికలలో పసునూరికి 6,15,400 ఓట్లు పడగా కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,315 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ పగిడిపాటి దేవయ్యకు 1,30,178 ఓట్లు వచ్చాయి. కాగా పసునూరి ఓట్లు 4,59,092 ఓట్లతో మెజారిటీతో నమోదైంది. దీంతో సంచలన విజయాన్ని అందుకుని లోక్సభలో అడుగుపెట్టాడు దయాకర్. అప్పటి నుంచి వరంగల్ ప్రజల అవసరాల కొరకు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎంపీ నిధులతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అనేక సార్లు లోక్సభలో గళమెత్తారు. ఎంపీగా అనేక కార్యక్రమాలతో పాటు ప్రజలతో ఆయనకున్న అనుబంధం మరోసారి 2019లో కూడా లోక్సభకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరోసారి వరంగల్ నుంచి లోక్సభ సభ్యునిగా గెలుపొంది ప్రస్తుతం 17వ లోక్సభ సభ్యునిగా కొనసాగుతున్నారు.